ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ శుభములు తెలియజేస్తున్నాం. మనం ఈ లోకంలో ఉన్నంత కాలం శ్రమ అనుభవించవలసింది. అది ఏ రకమైన శ్రమ వస్తుంది. వ్యాధి, అప్పుల బాధ, నిందలు, అవమానాలు కదా! ఆర్థిక పరిస్థితులు, పిల్లల ద్వారా తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి ఏదో ఒక శ్రమ వస్తూ ఉంటుంది. అందుకని 120 కీర్తనలో ఒక చక్కని మాట ఉంది. ఏందంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నీ శ్రమ ఎవరు చెప్పినా నిన్ను ఆదరించరు. కానీ దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు దేవునితో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. మనం దేవునికి మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాడు. అంటే నీకు జవాబిస్తాడు. నీకు ప్రతిఫలం ఇస్తాడు. దాన్ని పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు హృదయంలో చేర్చుకోవాలి. ఎందుకంటే అంటాడు ఇక్కడ, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి వారి నుండి నిన్ను విడిపించి గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే ఆశీర్వాదాలు రావాలంటే ఊరికినే రావండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ శ్రమ, నీ దుఃఖము, నీ వ్యాధి సమస్తం కూడా దేవునికి అప్పచెప్పు. దేవుడు తీర్చబోతున్నాడు. ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.